గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక తెలంగాణలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ జ్వరాలు పెరిగిపోయాయి. పలు జిల్లాల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైరల్ ఫీవర్స్కు తోడు డెంగీ, మలేరియా కూడా విజృంభిస్తోంది. దీంతో హాస్పిటల్స్లో బెడ్లు నిండిపోతున్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా గ్రామాల్లో పారిశుద్ధ్యం అలాగే జ్వర సర్వేపై ప్రభుత్వం దృష్టి సారించలేదు అనేది వినిపిస్తోంది. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్స్ తో తెలంగాణ పల్లెలు, బస్తీలు వణికిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ సరిగ్గా లేక దోమలు విజృంభిస్తున్నాయి. దానికి తోడు వర్షాలు కురుస్తూ ఉండడంతో ఫీవర్ కేసులు పెరిగిపోతున్నాయి. జ్వర బాధితులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి ఓపీ కిక్కిరిసిపోతోంది. బస్తీ దవాఖానాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడంతో నగరం నలుమూలల నుంచి ఫీవర్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. అయితే వేలల్లో కేసులు నమోదవుతున్నా ట్రీట్మెంట్ అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది లేక రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల, నిజామాబాద్తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉంది. డెంగీ, మలేరియా బారిన పడి చిన్నారులు మృతి చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన 12 ఏళ్ల బాలిక డెంగీతో మృతి చెందింది. 2 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా మృతి చెందింది. బాలిక తల్లి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇదే గ్రామంలో 15 రోజుల క్రితం డెంగీతో ఒకరు మరణించారు. వరుస మరణాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో ప్రతి ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వర పీడితులు దర్శనమిస్తున్నారు. విష జ్వరాలతో గ్రామమంతా అల్లాడిపోతోంది. అయినప్పటికీ ఆరోగ్య శాఖ నుంచి కనీస చర్యలు లేవని గ్రామస్తులు మండిపడుతున్నారు. 20 రోజులుగా కొల్లూరులో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపై మురుగునీరు నిలిచి దుర్వాసనలతో దోమలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విష జ్వరాలు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కాలేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు పెంచకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.